డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివారెడ్డి లాజిక్స్. ఈరోజు మనం ఆర్ఆర్బి ఏఎల్పి మాక్ టెస్ట్ నెంబర్ 7 మ్యాథమెటిక్స్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ద యావరేజ్ ఆఫ్ ద ఫస్ట్ 7 ఇంటిజర్స్ ఇన్ ఏ సిరీస్ ఆఫ్ 13 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఇస్ 37. వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ద ఎంటైర్ సిరీస్? 13 వరుస బేస్ సంఖ్యల సమితిలోని మొదటి 7 సంఖ్యల యొక్క సగటు 37 అయితే ఆ మొత్తం సంఖ్యా సమితి యొక్క సగటు ఎంత అని అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, వరుస బేస్ సంఖ్యలు ఎప్పుడు కూడా అంక శ్రేణిలో ఉంటాయి. సో ద కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఆర్ ఆల్వేస్ ఇస్ అన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. 13 అంటే ఎగ్జాక్ట్ మిడిల్ నెంబర్ ఏమవుతుంది? 7th నెంబర్ అవుతుంది. ఇప్పుడు మనం 7th నెంబర్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. మనకేమి ఇచ్చినారు? మొదటి 7 సంఖ్యలు, ఫస్ట్ 7 నెంబర్స్ ఇచ్చినారు. అంటే ఫస్ట్ 7 నెంబర్స్ అంటే యావరేజ్ ఏమవుతుంది? 4th నెంబర్ అవుతుంది. యావరేజ్ ఏమవుతుంది? 4th నెంబర్ అవుతుంది. ఇది 37 అవుతుంది. ఇదే నెంబరు 4th నెంబర్, 5th నెంబరు, 6th నెంబరు, 7th నెంబర్. ఎగ్జాక్ట్ మిడిల్ నెంబరే యావరేజ్ అవుతుంది. సో మధ్య పదమే మనకు సగటు అవుతుంది. కానీ మనకేం కావాలి? 7th పదం కావాలి. ఇది 5th, ఇది 6th, ఇది 7th. అంటే ఏమవుతుంది చెప్పండి? 39, 41, 43. ఇది 7th పదం. అంటే మొత్తం 13 రాసినప్పుడు, ఆ సంఖ్యా సమితిలో ఉన్నటువంటి 13 రాసినప్పుడు 7th నెంబరే మనకు సగటు అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 43. 43 ఈజ్ ద రైట్ ఆన్సర్. మనం మొత్తం చివరి వరకు రాసుకుంటూ పోవక్కర్లేదు. చాలా సింపుల్గా, చాలా ఫాస్ట్గా మనం ఆన్సర్ చేయొచ్చు. ఏ పర్సన్ ఏ స్టార్ట్స్ ఎ బిజినెస్ విత్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 1 lakh. After 2 months, B joins with him with investment of 1,20,000. After 8 months, C joins with them some investment. If the profit at the end of the year is equal, then find the investment of C. ఏ అనే వ్యక్తి ₹1,00,000 పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించాడు. 2 నెలల తర్వాత బి అనే వ్యక్తి ₹1,20,000 బిజినెస్ స్టార్ట్ చేశాడు. సి 8 నెలల తర్వాత జాయిన్ అయ్యాడు. ఎంత పెట్టుబడి పెట్టాడో తెలియదు, అది మనం కనుక్కోవాలి. ముగ్గురు కూడా సమానమైనటువంటి లాభం వచ్చిందంట. ఇక్కడ ఏ నోన్ వాల్యూనే, బి నోన్ వాల్యూనే, సి ఒకటి అన్నోన్ వాల్యూ. ఇప్పుడు ఏని సితో కంపేర్ చేసిన ఆన్సర్ వస్తుంది, బిని సితో కంపేర్ చేసిన ఆన్సర్ వస్తుంది. మనం ఏ బిని రెండింటిని కంపేర్ చేయక్కర్లేదు. ఓకేనా? నేను బిని సితో కంపేర్ చేస్తున్నాను. బి ఎంత ఇన్వెస్ట్ చేశాడు? 1,20,000 ఇన్వెస్ట్ చేశాడు. ఎన్ని మంత్స్కి? 10 మంత్స్కి. ఎందుకంటే బి ఎప్పుడు జాయిన్ అయ్యాడు? 2 నెలల తర్వాత జాయిన్ అయ్యాడు. ఆఫ్టర్ 2 మంత్స్ బి జాయిన్స్, అంటే రిమైనింగ్ 10 మంత్స్ బిజినెస్లో ఉన్నాడు. సి ఎంత ఇన్వెస్ట్ చేశాడో తెలియదు, అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇంటూ ఎన్ని మంత్స్ బిజినెస్లో ఉన్నాడంటే 4 months. ఎందుకు సార్ 4 months అంటే అతను జాయిన్ అయింది ఎప్పుడు? 8 months తర్వాత జాయిన్ అయ్యాడు. అంటే 8 months తర్వాత జాయిన్ అయ్యాడంటే 4 months బిజినెస్లో ఉన్నట్టే కదా. ఎస్. అంటే బిని సిని కంపేర్ చేసిన ఆన్సర్ వస్తుంది, ఏని సిని కంపేర్ చేసిన ఆన్సర్ వస్తుంది. చూడండి, ఇద్దరికి ఈక్వల్ ప్రాఫిట్స్ వచ్చాయి కాబట్టి డైరెక్ట్గా మనం ఈక్వల్ చేయొచ్చు. సో 4 టేబుల్లో చూడండి, ఇది 4 3s పోతుంది. 30,000 into 10 అంటే 3 lakhs. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ 4. ఆప్షన్ 4 అనేది మీ ఆన్సర్గా చెప్పొచ్చు. సో వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద థర్డ్ ప్రొపోర్షనల్ టు 0.4 and 0.8 టు ద మీన్ ప్రొపోర్షనల్ బిట్వీన్ 13.5 and 0.24? అంటే ఒకసారికి మీకు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు మీన్ ప్రపోర్షన్కి అదేవిధంగా థర్డ్ ప్రపోర్షన్కి నిష్పత్తి అడుగుతున్నారు. సో ఒకసారి మీరు చూస్తే ఫస్ట్ మనము 3వ అనుపాతం కనుక్కుందాం. 3వ అనుపాతం ఎలా కనుక్కుంటాం? మనకు A:B:C. 3వ అనుపాతం అంటే C కనుక్కోవాలి. జనరల్ AC ఈజ్ ఈక్వల్ టు B² రాస్తాం. మధ్య పదముల లబ్ధము ఈజ్ ఈక్వల్ అంత్యము లబ్ధము. సో ద ప్రొడక్ట్ ఆఫ్ ద మీన్స్ ఈజ్ ఈక్వల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్స్. అంటే B² ఈజ్ ఈక్వల్ టు AC రాసినప్పుడు C ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? B²/A అవుతుంది. ఇది థర్డ్ ప్రపోర్షన్, 3వ అనుపాతము. సో ఒకసారి మీరు చూస్తే కనుక బి అంటే ఏమొస్తుంది? 0.8 వస్తుంది. 0.8 into 0.8 బై ఏ అంటే ఎంత వస్తుంది? 0.4 వస్తుంది. 1s 2s అంటే ఎంత వస్తుంది? 1.6 వస్తుంది. నెక్స్ట్ మనకి ఏం అనుపాత మధ్యమం కావాలి. సో మనకు మీన్ ప్రపోర్షన్ కావాలి. మీన్ ప్రపోర్షన్ అంటే ఏం చెప్పాము? √BC, √13.5 into 0.24. సో ఒకసారి మీరు జాగ్రత్తగా గమనిస్తే దీన్ని మనం 9 into 1.5 రాయొచ్చు. ఓకే,
9 బయటకు వస్తే 3 అవుతుంది. ఇక్కడ మనకు ఇది 0.6 అవుతుంది, ఎందుకంటే దీన్ని 0.8 ఇంటూ 0.3 రాయొచ్చు, దీన్ని 0.3 ఇంటూ 0.5 రాయొచ్చు. అప్పుడు మనకి ఎంత వస్తుంది? 9 బయటకు వస్తే 3. నెక్స్ట్ ఇంకెంత ఉంటుంది మనకు? 15 24 టైమ్స్ అంటే ఎంత? 15 20s are 300, 15 4s are 60, 60 ప్లస్ 300 360. 360 అంటే అది 360 కాదు, 3.6. 3.6 బయటకు వస్తే 0.6 అవుతుంది. 0.6 ఇంటూ 3 అంటే 1.8 అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? దిస్ ఈజ్ 1.8. నేనేమంటా అంటే 1.5 ఇంటూ 0.24 మనకు 3.6 వస్తుంది. 3.6 బయటకు వస్తే 0.6. సో 0.6 ఇంటూ 3 1.8. సో 1.6 ఈజ్ టు 1.8 అంటే 2 టేబుల్ కట్ చేస్తే 2 8s are 2 9s are. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 8:9. Two numbers are 40% 42% lesser than third number. By how much percentage is the second number to be enhanced to make it equal to the first number? రెండు సంఖ్యలు మూడవ సంఖ్య కంటే వరుసగా 40% 42% తక్కువ, మొదటి సంఖ్యకు సమానంగా రెండో సంఖ్య ఉండాలి అంటే రెండో సంఖ్యను ఎంత శాతం పెంచాలి? చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు సంఖ్యలు మూడవ సంఖ్య కంటే, ఇప్పుడు మూడవ సంఖ్యను 100 అనుకున్నాను అనుకోండి, మూడవ సంఖ్యను 100 అనుకున్నాను అనుకోండి, అప్పుడు మొదటి సంఖ్య 40% తక్కువ, 40% తక్కువ అంటే 60 అవుద్ది. రెండవ సంఖ్య 42% తక్కువ అంటే 58 అవుద్ది. ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే రెండవ సంఖ్యని మొదటి సంఖ్యకి సమానం చేయాలి. ఆ సమానం చేసే క్రమంలో సో మనం ఎంత పెంచాల్సి వస్తుంది? ఒక 2 పెంచాల్సి వస్తుంది. 2 ఎక్కడి నుంచి పెంచాలి? 58 నుంచి పెంచాలి. అంటే 58 నుంచి 2 పెంచితేనే మనకు 60 వస్తుంది. అంటే 2 అనేది 58 మీద పెంచాలి కాబట్టి 2 అనేది 58లో ఎంత పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఒకసారి మీరు చూస్తే ఇక్కడ ఏం క్యాన్సిల్ చేయొద్దు, ఇది మనకి ఎంత వస్తుంది? 200/58 వస్తుంది. సో 58 టేబుల్ ఎన్ని టైమ్స్ పోయింది? 4 టైమ్స్ అయితే పోయిద్దా? పోదు. అంటే మన ఆన్సర్ 4 కన్నా తక్కువ ఉండాలి. 3 టైమ్స్ అయితే డెఫినెట్గా పోతుంది. 58 3 టైమ్స్ లెస్ దాన్ 200 ఓన్లీ. అంటే మన ఆన్సర్ 3 పాయింట్ సంథింగ్ ఉండాలి. ఇంక మళ్ళీ మొత్తం చెక్ చేయక్కర్లేదు, మళ్ళీ మనం మొత్తం వెరిఫై చేయక్కర్లేదు. సో డైరెక్ట్గా చెప్పొచ్చు మన ఆన్సర్ 3 పాయింట్ సంథింగ్ అని. When an article is sold for 355, there is a loss of 29%. To gain 21%, it should be sold for what? ఒక వస్తువుని 355 రూపాయలకు అమ్మినప్పుడు 25% నష్టం వస్తుంది, 21% లాభం రావాలంటే దాన్ని ఎన్ని రూపాయలకు అమ్మవలను? చూడండి, ఇక్కడ మనకి 29% నష్టం వస్తున్నాడు. అంటే 29% నష్టం వస్తుందంటే దాన్ని ఎలా రాస్తాం మనం? 71% రాస్తాం. అంటే కాస్ట్ ప్రైస్లో 71% వాల్యూ మనకు దేనికి ఈక్వల్? 355కి ఈక్వల్. దేనికి ఈక్వల్? 355కి ఈక్వల్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? 21% ప్రాఫిట్ రావాలి అంటే 21% ప్రాఫిట్ రావాలంటే 121% సేల్ చేస్తాం మనం. సో 71 ఎన్ని టైమ్స్ పోతుంది? 5 టైమ్స్ పోతుంది. సో 121 5 టైమ్స్, 125 టైమ్స్ 600, 5 1s are 5 అంటే ఎంత వస్తుంది మనకు? 605 వస్తుంది. ఎంత వస్తుంది? 605 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 10,000 in 1 year at 4% per annum, the interest being compounded half yearly. 10,000 రూపాయలపై సంవత్సరానికి 4% వడ్డీ రేటుతో అర్ధ సంవత్సరానికి వడ్డీ చెల్లించే విధంగా సంవత్సరానికి వచ్చేటువంటి చక్ర వడ్డీ ఎంత? అర్ధ సంవత్సరం అనగానే మనం వడ్డీ రేటుని సగం చేయాలి. అప్పుడు ఎంత వస్తుంది మనకు? 2% వస్తుంది. ఈ 10,000 మీద 2% అంటే ఎంత వస్తుంది? 200 వస్తుంది. ఇది మొదటి 6 నెలలకు వచ్చినటువంటి వడ్డీ. ఇది మొదటి 6 నెలలకి. తర్వాత 6 నెలలకు కనుక్కోవాలి అంటే మొదటి 6 months వడ్డీ ప్లస్ ఫస్ట్ 6 months ఇంట్రెస్ట్ ప్లస్ దీని మీద మళ్ళీ 2% కనుక్కోవాలి. సో 200 మీద 2% అంటే ఎంత వస్తుంది మనకు? 4 వస్తుంది. ఇది సెకండ్ 6 months ఇంట్రెస్ట్, ఇది ఫస్ట్ 6 months ఇంట్రెస్ట్. అంటే అప్పుడు ఓవరాల్గా ఎంత వస్తుంది? 204 200 404 వస్తుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 404. సో ఆప్షన్ 2 అనేది మన ఆన్సర్ అవుతుంది. ద రేషియో ఆఫ్ ద ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ మదర్ అండ్ హర్ డాటర్ ఈజ్ 7:1. 4 years ago, the ratio of their ages was 19:1. What will be the mother's age 4 years from now? కొంచెం లాజిక్గా మీరు ఆలోచిస్తే తల్లి కూతురు యొక్క ప్రస్తుత వయసుల నిష్పత్తి సో 7:1 7:1. 4 సంవత్సరాల క్రితం వారి వయసుల నిష్పత్తి 19:1 అయినా 4 సంవత్సరాల తర్వాత తల్లి యొక్క వయసు ఎంత అవుతుంది అన్నాడు. ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అడిగింది మనకు 4 సంవత్సరాల తర్వాత ఎంత అని అడుగుతున్నారు, ఆఫ్టర్ 4 years ఎంత అని అడుగుతున్నారు. అంటే ఇచ్చిన ఆప్షన్స్ ఆఫ్టర్ 4 years కదా. అడిగిన క్వశ్చన్ ఏంటి? 4 సంవత్సరాల తర్వాత.
కానీ మనకు చూడండి ప్రస్తుతం తల్లి వయసు ఎంత 7, ప్రస్తుతం మనకు మదర్ వయసు ఎంత 7 పార్ట్స్. అంటే ఇచ్చిన ఆప్షన్స్లో నుంచి ఒక 4 years తీసేస్తే, ఎందుకు 4 years తీసేస్తున్నాం మనము, ఎందుకు 4 years తీసేస్తున్నాము, 4 సంవత్సరాల తర్వాత అడిగాడు కాబట్టి ఇచ్చిన ఆప్షన్ 4 సంవత్సరాల తర్వాత. మనకి ఇచ్చినటువంటి ప్రస్తుతం వయసు కావాలి అంటే 4 సంవత్సరాలు తీసేయాలి. 4 సంవత్సరాల తర్వాత నుంచి 4 సంవత్సరాలు తీసేస్తే ప్రస్తుత వయసు వస్తుంది కదా, ప్రజెంట్ వయసు వస్తుంది కదా. ఎస్, 4 తీసేస్తే అది 7 మల్టిపుల్ అవ్వాలి. ఇక్కడ ఎంత వస్తుంది, 38 వస్తుంది. 38 7 మల్టిపులా కాదు. ఇక్కడ 34 వస్తుంది, 7 మల్టిపులా కాదు. ఇక్కడ 32 వస్తుంది, 7 మల్టిపులా కాదు. కానీ ఇక్కడ 42 వస్తుంది. ఎస్, 42 ఈజ్ 7 మల్టిపుల్. అలా వెరిఫై చేయాలి తప్ప మీరు ఒరిజినల్ మెథడ్ ఫాలో అయితే ఎక్కువ టైం పడుతుంది. సో ఈ విధంగా మనం డైరెక్ట్గా ఆన్సర్ అటాక్ చేయొచ్చు. A can paint a house in 55 days, B can do it in 66 days. Along with C, they did the job in 12 days only. Then C alone can do the job in how many days? ఏనా వాడు ఒక ఇంటిని 55 daysలో పెయింట్ చేయగలడంట. సో B అనేవాడు 66 daysలో పెయింట్ చేయగలడు. ముగ్గురు కలిసి అంటే C సహాయంతో ముగ్గురు కలిసి సో 12 రోజుల్లో ఇంటికి పెయింట్ చేయగలరు. అయితే అడిగింది C ఒక్కడే ఎన్ని రోజుల్లో పెయింట్ చేస్తాడు. ఫస్ట్ ఎల్సిఎం చూడండి, 55 66 11 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. స్మాలెస్ట్ నెంబర్ 5 times. 5 times ఆఫ్ 66 అంటే 330. 5 times ఆఫ్ 66 అంటే ఎంత, 330. సో ఇప్పుడు 330కి 12 చూడాలి. 330 12 ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి, 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి. స్మాలెస్ట్ నెంబర్ 4 times పోతుంది. 4 times ఆఫ్ 330. 4 times ఆఫ్ 330 అంటే 1320. సో 1320 అనేది మనకు సో ఎగ్జాక్ట్గా ఎల్సిఎం అవుతుంది. 55 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది, 24 times పోతుంది ఎగ్జాక్ట్గా. 50 24 times 1200, 5 24 times 120, 120 plus 1200 1320, ఎగ్జాక్ట్గా 24 times పోతుంది. 66 20 times పోతుంది. 12 11 hours పోతుంది. 0 ఉంది కాబట్టి 110 times పోతుంది. అంటే ఏ డైలీ 24 యూనిట్స్ చేస్తాడు, బి డైలీ 20 యూనిట్స్ చేస్తాడు. ఇద్దరు కలిస్తే 44. ఏబీలు ఇద్దరు కలిస్తే 44, కానీ ముగ్గురు కలిస్తే 110. అంటే ఆ ముగ్గురులోంచి వీళ్ళిద్దరిని తీసేస్తే మనకి ఎంత వస్తుంది, 66 వస్తుంది. అంటే సి ఒక్కడే డైలీ 66 యూనిట్స్ చేయగలడు. మరి డైలీ సి ఒక్కడే 66 యూనిట్స్ చేస్తున్నా అంటే మొత్తం వర్క్ ఎంత ఉంది, 1320 ఉంది. సో 1320లోంచి ఒక 66, 1320/66 అంటే డైలీ 66 చేస్తే 1320 చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది, 20 days పడుతుంది. అంటే సి ఒక్కడే పని చేయడానికి 20 days టైం పడుతుంది. వాకింగ్ ఎట్ 5/7 of its usual speed, a person is 6 minutes late. Find its usual time to cover the journey. ఒక వ్యక్తి తన సాధారణ వేగంలో 5/7 వంతుతో నడవడం వల్ల 6 నిమిషాలు ఆలస్యం అవుతుంది. సో ప్రయాణాన్ని కవర్ చేయడానికి అతనికి సాధారణ సమయం కనుగొనండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలా అసలు ప్రయాణించాల్సింది 7 భాగాలు, అతను ఒరిజినల్ స్పీడ్ 7 parts, అతను ట్రావెల్ చేసిన 5 parts. తక్కువ స్పీడ్తో వెళ్ళాడు కాబట్టి లేట్ అయింది. అంటే ఎన్ని పార్ట్స్ తక్కువ స్పీడ్తో వెళ్ళాడు, 2 parts. ఆ 2 parts అంటేనే 6 minutes, ఆ 2 parts అంటేనే 6 minutes. 2 parts వాల్యూ 6 minutes అయితే 1 part వాల్యూ 3 minutes అవుతుంది. 7 parts అనేది ఒరిజినల్ స్పీడ్ అవుతుంది కాబట్టి అసలు వేగం అవుతుంది కాబట్టి 5 parts అనేది అసలు కాలం అవుతుంది, ఒరిజినల్ టైం అవుతుంది. సింపుల్గా గ్యాప్ చూడాలి, 1 partకి ఈక్వల్ చేయాలి, న్యూమరేటర్తో మల్టిప్లై చేయాలి. సో అప్పుడు 5 into 3 ఏమవుతుంది, 2 parts 6 అయినప్పుడు 1 part 3 అవుతుంది. 5 parts ఏమవుతుంది, 15 అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, 15. ఇప్పుడు 5/7 ఆఫ్ ద యూజువల్ స్పీడ్ ఇచ్చాడు. ఇలా ఇచ్చినప్పుడే కాదు, మీకు 7/5 యూజువల్ స్పీడ్ ఇచ్చిన, 5/7 యూజువల్ టైం ఇచ్చిన, 7/5 యూజువల్ టైం ఇచ్చిన, ఇలా 4 రకాల క్వశ్చన్లో ఏ క్వశ్చన్ అడిగినా సరే మీరు సింపుల్గా న్యూమరేటర్కి డినామినేటర్ గ్యాప్ చూడండి, 1 partకి ఈక్వల్ చేయండి, న్యూమరేటర్తో డైరెక్ట్గా అటాక్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద లీస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై ఈచ్ ఆఫ్ 20, 36, 60 ఈజ్ వాట్? 20, 36, 60లతో భాగింపబడే కనిష్ట ఖచ్చితమైన వర్గ సంఖ్య ఏంటి అని అడుగుతున్నాడు. అలా సెట్ ఆఫ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు ముందు ఆ సెట్ ఆఫ్ నెంబర్స్కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పటికీ మీరు చూస్తే 20కి, 36కి, 60కి మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. సో 20 చేయక్కర్లేదు, 20 అనేది 60లో ఉంటుంది. ఇప్పుడు 36, 60 12 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. స్మాలెస్ట్ నెంబర్ 3 times పోతుంది. 3 times ఆఫ్ 60 అంటే 180. ఎల్సిఎం 180 కాబట్టి 180తో పోయి లీస్ట్ చూడాలి. ఇప్పుడు లీస్ట్ నుంచి ట్రై చేయాలి మనం. లీస్ట్ అన్నప్పుడు 1600, అసలు 16 అనేది 18 టేబుల్లో పోతుందా, పోదు. దాని తర్వాత లీస్ట్ ఏముంది, సో 3600.
ఓకేనా. ఇంకా మిగతాయి పోవచ్చు, మీరు అడగవచ్చు సరే 180 కూడా పోతుంది కదా సార్, ఈ 14,400 కూడా పోతుంది కదా, 8 జాస్ పోతుంది కదా. కానీ అడిగింది కనిష్టం అడిగాడు, గరిష్టం అడగల, కనిష్టం అడిగాడు, ద లీస్ట్ అడిగాడు. అందుకని లీస్ట్ నుంచి ట్రై చేయాలి. తొందరపడి మీరు 14,400 అనేది పెట్టకూడదు. మళ్ళీ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 18? క్రింది వాటిలో 18చే భాగింపబడని సంఖ్య ఏంటి అని అడుగుతున్నాడు. సో 18తో పోవాలంటే అది ఖచ్చితంగా 3తో పోవాలి, 6తో పోవాలి, 2తో పోవాలి కదా. సో చూడండి, అదే 6తో అవసరం లేదు, 2తో 3తో పోతుందంటే అది ఖచ్చితంగా 6తోనే పోతున్నట్టు అర్థం. ఫస్ట్ 2తో అయితే పోవాలి, 9తో కూడా పోవాలి. ఓకేనా. సో చూద్దాం. ఫస్ట్ గిన మీరు చూస్తే 2తో పోవాలి, 2కి ఈజీ కాబట్టి. సో 2తో పోవాలంటే ఏంటి, భాగింపబడని అంటున్నాడు, ఇస్ నాట్ అంటున్నాడు, పోయేది కాదు మనకు కావాల్సింది. ఇది 2తో పోతుంది, ఇది 2తో పోతుంది, ఇది 2తో పోతుంది, కానీ ఇది 2తో పోదు. అప్పుడు మన ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 4 అవుతుంది. మళ్ళీ 3తో 9తో వెరిఫై చేయక్కర్లేదు. x - 1/x = 4, దెన్ x² + 1/x² వాల్యూ అడుగుతున్నారు. దీన్ని స్క్వైరింగ్ అని బోత్ సైడ్ చేస్తే సరిపోతుంది. సో x² + 1/x² - 2 టైమ్స్ ఆఫ్ ఏమవుతుంది చెప్పండి, 2 టైమ్స్ ఆఫ్ x × 1/x అవుతుంది. అప్పుడు xకి 1/x క్యాన్సిల్ అయిపోతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ 16 అవుతుంది. ఈ -2 యువతలకు వస్తే ఏమవుతుంది, +2 అవుతుంది. సో అప్పుడు x² + 1/x² = 18 అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. సో √42 - √42 - √42 అప్ టు ఇన్ఫినిటీ. సో మనందరికి కూడా తెలుసు, అప్ టు ఇన్ఫినిటీ ఇస్తే మాత్రం మనం డైరెక్ట్గా చెప్పొచ్చు. సో 42 - √42. సో అప్ టు ఇన్ఫినిటీ ఇచ్చినప్పుడు ఏం చేయాలి అంటే, ఆ రాడికండ్ని తీసుకొని 2 కాన్సిక్యూటివ్ మల్టిపుల్గా మనం స్ప్లిట్ చేయాలి. 2 కాన్సిక్యూటివ్ మల్టిపుల్, 6, 7 కాన్సిక్యూటివ్ వరుస సంఖ్యలే, 2 వరుస సంఖ్యల లబ్ధంగా స్ప్లిట్ చేయాలి. మైనస్ ఇచ్చినప్పుడు ఈ స్మాలర్ వాల్యూ ఆన్సర్ అవుతుంది, ప్లస్ ఇచ్చినప్పుడు అంటే వాటి మధ్య ప్లస్ ఇస్తే లార్జర్ వాల్యూ ఆన్సర్ అవుతుంది. ఇది ప్లస్ ఇచ్చినప్పుడు 7 అవుతుంది, ఇది మైనస్ ఇచ్చినప్పుడు 6 అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, 6. ఒకవేళ ఈ రెండింటి మధ్యలో ప్లస్లు గిని ఇచ్చాడనుకోండి, మైనస్లు కాకుండా ప్లస్లు గిని ఇచ్చాడనుకోండి, అప్పుడు ఏమవుతుంది, 7 అవుతుంది. మైనస్ ఇచ్చాడు కాబట్టి సో మీ ఆన్సర్ ఏమవుతుంది, 6 అవుతుంది. ఇన్ హౌ మెనీ డిఫరెంట్ వేస్ కెన్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ మ్యాథ్స్ బి అరేంజ్డ్? మ్యాథ్స్ అనే పదంలోని అక్షరములను ఎన్ని విధాలుగా అమర్చవచ్చును? చూడండి, మ్యాథ్స్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి, 5 ఉన్నాయి. సో 5 లెటర్స్ని మనము 5 ఫ్యాక్టరల్ వేస్లో అరేంజ్ చేస్తాం. ఒక హార్జెంటల్ వేలో కానీ, ఒక వర్టికల్ వేలో కానీ మనం n థింగ్స్ని అరేంజ్ చేయాలంటే n ఫ్యాక్టరల్ వేస్లో అరేంజ్ చేస్తాం. సో 5 ఫ్యాక్టోరియల్ అంటే 120. ఇక్కడ ఏ లెటర్ కూడా రిపీట్ అవ్వట్లేదు. ఒకవేళ రిపీట్ అయితే ఏం చేస్తాం, బై సంథింగ్ అని చేస్తాం, రిపీట్ అవ్వట్లేదు. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ 4. A box contains 20 electrical bulbs, out of which 4 are defective. So 2 balls are chosen random from this box. The probability that at least one of them is defective. ఒక డబ్బాలో 20 ఎలక్ట్రికల్ బల్బులు కలవు, వాటిలో 4 పాడైనవి. 2 బల్బులను యాదృచ్ఛికంగా ఎంపిక చేసిన వాటిలో కనీసం ఒక బల్బు పాడైనదిగా ఉండడానికి సంభావ్యత ఎంత? సో ప్రాబబిలిటీ అడుగుతున్నాడు, NF ముందు ఫైండ్ అవుట్ చేయాలి. మొత్తం 20 బల్బ్స్ ఉన్నాయి, 20లోంచి నేను 2 బల్బ్స్ నేను తీస్తున్నాను, 20C2. ఓకే, వాటిలో ఖచ్చితంగా ఒకటి పాడైపోయింది ఉండాలి. అసలు ముందు పాడైపోయిన ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి, దాంట్లోంచి ఒకటి తీసుకుందాం. అంటే పాడైపోయింది ఒకటి ఉంది, ఒకటి తీసామంటే ఇప్పుడు మొత్తం 20 బల్బ్స్లో 4 పాడైపోయినాయి అంటే రిమైనింగ్ 16 మంచిగా ఉన్నట్టే కదా. సో కరెక్ట్ బల్బ్స్ అని అంటే కదా అర్థం, ఎఫెక్టివ్ బల్బ్సే, 4 డిఫెక్టివ్ బల్బ్స్ అంటే రిమైనింగ్ 16లోంచి 1 రావాలి. ఓకే, ఇది ఒక పాసిబిలిటీ. పాడైపోయిన దాంట్లోంచి ఒకటి వచ్చింది, మనం తీసింది 2 కాబట్టి ఒకటి మంచి దాంట్లోంచి ఒకటి వచ్చింది, ఇది పాసిబిలిటీ. లేదా ఆర్ అంటే ప్లస్ తీసుకోవాలి, ఆర్ అట్లీస్ట్ 1 అనండి కాబట్టి తీసిన 2 బల్బులు కూడా డిఫెక్టివ్ రావచ్చు. అంటే ఏం రావచ్చు, 4C2 రావచ్చు. ఏం రావచ్చు, 4C2 రావచ్చు. చూడండి, 4C1 అంటే 4, 16C1 అంటే 16. అప్పుడు మనకు 4 × 16 అంటే 64 వస్తుంది, ప్లస్ 4C2, 4 × 3/2 × 1, అప్పుడు మనకి ఎంత వస్తుంది, 6 వస్తుంది. 4 × 3 అంటే 12, 12/2 అంటే సో 6 వస్తుంది. డివైడ్ బై 20C2 అంటే 20 × 19/2 వస్తుంది. 2కి 2 క్యాన్సిల్ అయిపోతుంది, 80/19 వస్తుంది. 70/190 వస్తుంది. 0కి 0 క్యాన్సిల్ అయితే
7/19 వస్తుంది. 7/19. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. Cosecant theta is equal to 1.25. Then find this expression. So cosecant theta 1.25 అంటే మనం దీన్ని ఎలా రాయొచ్చు అంటే 5/4 రాయొచ్చు. 5/4. మనందరూ తెలుసు cosecant theta అంటే మనకేమొస్తుంది, సైన్కి ఇన్వర్స్, సైన్కి విలోమము. సైన్ theta అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ సైడ్. రివర్స్ కాబట్టి ఏమొస్తుంది, సో మనకు హైపోటెనస్ 5 వస్తుంది, సో ఆపోజిట్ సైడ్ 4 వస్తుంది. ఎదుటి భుజం 4, సో కర్ణం 5. సో 4, 5 వచ్చిందంటే 3 మిస్ అయింది, ఎందుకంటే 3, 4, 5 అనేది ఒక పైథాగరస్ షిఫ్టెడ్ కోడ్. ఇప్పుడు 4 × tan theta, 4 × tan theta. tan theta అంటే ఏమొస్తుంది 4/3 -5 cos theta, 5 × cos theta. cos theta అంటే ఏమొస్తుంది మనకు, సో 3/5 +1, సో డివైడెడ్ బై secant theta. secant theta అంటే ఏమొస్తుంది మనకు, secant theta అంటే మనకు రాసాం ఆల్రెడీ, కాస్కి ఆపోజిట్లో వస్తుంది 5/3 +4 cot theta, 4 × 3/4 -1. చూడండి 4కి 4 క్యాన్సిల్ అయిపోతుంది, 5కి 5 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఒకసారి మీ జాగ్రత్తగా చూస్తే ఇక్కడ 4 4 16 వస్తుంది. ఎల్సిఎం 3 అనుకుంటే ఇక్కడ మనకు -3 + 1 కాబట్టి -2 వస్తుంది, అంటే -6 వస్తుంది. ఇక్కడ ఎల్సిఎం న్యూమరేటర్లో 3నే, డినామినేటర్లో 3నే, 3కి 3 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఇక్కడ ఎంత వస్తుందన్న 9, ఇక్కడ 3 - 1 అంటే 2, సో 3 2 6, 5 + 6 అంటే 11 వస్తుంది. సో 16 - 6 అంటే 10 వస్తుంది, 10/11. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, 10/11. సో ఆప్షన్ 2 అనేది మన ఆన్సర్ అవుతుంది. 2 poles of equal heights are standing opposite to each other on either side of a road which is 120 meters wide from point between them on the road. The angle of elevation of their tops are 30 and 60 respectively. The distance of the points from the poles are what? 120 మీటర్ల వెడల్పు గల రహదారికి ఇరువైపులా సమాన ఎత్తు గల 2 స్తంభాలు కలవు. ఆ 2 స్తంభాల మధ్య గల ఒక రోడ్డుపై ఒక బిందువు నుండి 2 స్తంభాల పై భాగాలను చేసే ఊర్ధ్వ కోణాలు వరుసగా 30, 60 అయితే 2 స్తంభాల అడుగు భాగాల యొక్క దూరాలు ఎంత అంటున్నాడు. సో ఒకసారి మీరు జాగ్రత్తగా చూడాలి, 2 సమానమైనటువంటి, సో రోడ్డుకి ఇరువైపులా 2 సమానమైనటువంటి ఎత్తులో గల స్తంభాలు ఉన్నాయి. రోడ్డు మధ్యలో ఒక పాయింట్ నుంచి వీటిని చూస్తున్నాం మనం, వీటిని చూస్తున్నాం. ఒకటేమో 60 డిగ్రీలు ఉంది, మరొకటేమో 30 డిగ్రీలు ఉంది. ఇక్కడి నుంచి ఇక్కడ దూరం 120. ఫస్ట్ tan 30 అంటే ఎంత వస్తుంది, tan 30 అంటే 1/√3 వస్తుంది, అంటే ఇక్కడ 1 పార్ట్, ఇక్కడ √3 పార్ట్స్. tan 60 అంటే ఎంత వస్తుంది, ఇక్కడ √3 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది. ఒకసారి మీరు జాగ్రత్తగా చూస్తే 2 స్తంభాలు కూడా సమానమైన ఎత్తులో ఉండాలి కదా, మరి ఇది √3 ఉన్నప్పుడు ఇది కూడా √3 ఉండాలి కదా. అందుకని నేను ఏం చేస్తున్నాను అంటే దీన్ని √3తో మల్టిప్లై చేస్తున్నాను, ఇప్పుడు √3 అయిపోతుంది ఇది. ఇప్పుడు దీన్ని √3తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 3 అవుతుంది. నేను రెండింటిని మల్టిప్లై చేయాలి, 1/√3ని మల్టిప్లై చేయాలి, అప్పుడు √3/3 అవుతుంది. ఇప్పుడు ఇది 3 పార్ట్స్, ఇది 1 పార్ట్, మొత్తం 4 పార్ట్స్ కదా. అంటే 4 పార్ట్స్ అంటే మనకు రెండింటి మధ్య దూరం ఎంత ఉంది, 120 ఉంది. అంటే 4 పార్ట్స్ 120 అంటే 1 పార్ట్ ఎంత అవుద్ది, 30 అవుద్ది. అంటే ఇది 30 అవుద్ది, ఇక్కడ నుంచి ఇక్కడ 30 అవుద్ది, 3 పార్ట్స్ కాబట్టి ఇది 90 అవుద్ది. అంటే ఆ 2 స్తంభాలు ఆ మధ్య బిందువు నుండి ఎంత దూరంలో ఉన్నాయి అంటే ఒకటే 30 మీటర్ల దూరంలో ఉంది, మరొకటి 90 మీటర్ల దూరంలో ఉంది. సో మీ ఆన్సర్ 30, 90. A, B, C, D, E are 5 prime numbers where A less than, B less than, C less than, D less than E and A plus B plus C plus D plus E is equal to 306. Then find the value of AQ plus 2A. A, B, C, D మరియు ఈలు 5 ప్రధాన సంఖ్యలు మరియు A ప్లస్ B ప్లస్ C ప్లస్ D ప్లస్ E ఈజ్ ఈక్వల్ 306 అయితే AQ ప్లస్ 2A వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. సో ఒకసారి మీరు జాగ్రత్తగా చూడండి అన్న, ఇది మాన్యువల్గా చేయాలంటే చాలా ఎక్కువ టైం పడుతుంది. కొంచెం లాజిక్ గిని మీరు చూసినట్లయితే A ప్లస్ B ప్లస్ C ప్లస్ D ప్లస్ E 5 ఉన్నాయి, ఈ 5 యాడ్ చేస్తే 306 వస్తుంది. మనకు ప్రైమ్ నెంబర్స్లో ఎక్సెప్ట్ 2 రిమైనింగ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ ఎక్సెప్ట్ 2, ఒక 2 తప్ప రిమైనింగ్ ప్రైమ్ నెంబర్స్ అన్నీ కూడా ఆడ్ నెంబర్స్ ఉంటాయి. 2 ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్, మిగతా ప్రైమ్ నెంబర్స్ అన్నీ కూడా ఆడ్ నెంబర్సే ఉంటాయి. ఇప్పుడు 5 ఉన్నాయి కదా, 2 ప్రైమ్ నెంబర్స్ని 2 ఆడ్ నెంబర్స్ని యాడ్ చేస్తే ఈవెన్ నెంబర్ వస్తుంది, అంతే కదా. 2 ఆడ్ నెంబర్స్ని యాడ్ చేస్తే ఈవెన్ నెంబర్ వస్తుంది. అలానే 4 ఆడ్ నెంబర్స్ని యాడ్ చేస్తే ఈవెన్ నెంబర్ వస్తుంది. మరి 4 యాడ్ చేసినప్పుడు ఈవెన్ నెంబర్ వస్తుంది, కానీ 5 యాడ్ చేస్తే ఈవెన్ నెంబర్ వస్తుందా, రాదు, ఆడ్ నెంబర్ రావాలి. మరి 5 యాడ్ చేసినప్పుడు కూడా ఈవెన్ నెంబర్ వచ్చింది అంటే
ఈ 5 వీటిలో ఖచ్చితంగా ఒక ఈవెన్ నెంబర్ ఉండాలి. అసలు ప్రైమ్ నెంబర్స్లో ఈవెన్ నెంబర్ ఏముంది, ఒక 2 ఉంది. అంటే ఖచ్చితంగా ఏ వాల్యూని 2నే తీసుకోవాలి, ఇంకా ఛాన్సే లేదు. అప్పుడు ఏ వాల్యూ 2 అయితే ఈ 4 ఆడ్ నెంబర్స్ అయినా సరే 4 ఆడ్ నెంబర్స్ని యాడ్ చేస్తే ఈవెన్ నెంబర్ వస్తుంది. ఈవెన్ నెంబర్కి ఈవెన్ నెంబర్ యాడ్ చేస్తే ఈవెన్ నెంబరే వస్తుంది. నువ్వు ఈ లాజిక్ కాకుండా నువ్వు మాన్యువల్గా చేసామంటే చాలా ఎక్కువ టైం పడుతుంది. అంటే ఏ వాల్యూ ఖచ్చితంగా 2 అవ్వాలి. అప్పుడు ఏ వాల్యూ 2 అవుతుందంటే ఏ క్యూబ్ ఎంత అవుతుంది, 8 అవుతుంది. 2a అంటే 4 అవుతుంది. 8 + 4 12 అవుతుంది. యువర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ 4. సో మనకి ఇక్కడ డేటా ఇంటర్ప్రిటేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే, ఇఫ్ అరవింద్ హూజ్ మంత్లీ శాలరీ ఇస్ 12,000, తన యొక్క మంత్లీ శాలరీ 12,000 అయినట్లయితే దెన్ హౌ మెనీ ఐటమ్స్ ఆర్ దేర్ ఆన్ విచ్ హీ హ్యాస్ టు స్పెండ్ అట్లీస్ట్ 3,000 per month. ఓకేనా? సో అంటే ఎన్ని ఐటమ్స్ మీద హౌ మెనీ ఐటమ్స్, మినిమం 3,000 స్పెండ్ చేస్తున్నాడు. అసలు శాలరీ ఎంత, 12,000 కదా. 12,000లో 3,000 అనేది ఎంత పర్సంటేజ్? 12,000లో 3,000 అనేది ఎగ్జాక్ట్గా 25% కదా. మీరు జాగ్రత్తగా చూసి ఇది 1/4. సో 1/4 అంటే 25%. అంటే కింద ఇచ్చినటువంటి డిఫరెంట్ ఎక్స్పెండిచర్స్లో మినిమం 25% ఎన్ని ఐటమ్స్ మీద స్పెండ్ చేస్తున్నాడు, మినిమం 25%. సో మినిమం 25% అంటే చూడండి ఇక్కడ జాగ్రత్తగా చూస్తే, సో ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఒకటి స్పెండ్ చేస్తున్నాడు, ఇక్కడ ఒకటి స్పెండ్ చేస్తున్నాడు. ఓన్లీ 2 ఐటమ్స్, ఓన్లీ ఏంటి 2 ఐటమ్స్, 1 or 2. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, 2. సో తెలుగులో కూడా అదేనా. సో 25% మినిమం ఎన్ని ఐటమ్స్ మీద స్పెండ్ చేస్తున్నాడంటే, సో 2 ఐటమ్స్ మీద స్పెండ్ చేస్తున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సింప్లిఫికేషన్ అడిగారు ఇక్కడ. ఫస్ట్ పార్ట్స్ వైజ్ చేసుకుంటూ వెళ్దాం. జాగ్రత్తగా చూస్తే ఇప్పుడు ఈ 240 అనేది డివిజన్ ఉంది కాబట్టి అది ఎక్కడ వస్తుంది, డినామినేటర్లో వస్తుంది, అంతే కదా. డినామినేటర్లో వస్తుంది. ఈ డివిజన్ 240 నేను కింద రాసేసాను, ఓకేనా. 3 × 240 అంటే 720నే. 720కి 720 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే మనకి ఈ మొత్తం వాల్యూ చూస్తే మనకి ఎంత వచ్చింది, ఈ మొత్తం వాల్యూ చూస్తే 5 వచ్చింది. ఈ మొత్తం వాల్యూ చూస్తే ఎంత వచ్చింది, 5 వచ్చింది. ఇప్పుడు ఈ డివిజన్ ఉంది కదా ఇక్కడ, ఈ డివిజన్ మల్టిప్లికేషన్ రాసి ఈ 4/5 నేను 5/4 రాయొచ్చు కదా. డివిజన్ ఉన్నదాన్ని మల్టిప్లికేషన్ రాసి దాని తర్వాత వచ్చేదాన్ని ఉల్టా చేసి రాశాను. ఇప్పుడు ఇది 4 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది, 5 టైమ్స్ పోతుంది. ఇప్పుడు 5 5 జార్స్ ఎంత అవుతుంది, 25 అవుతుంది. ముందు మైనస్ ఉంది. 5 8 జార్స్ ఎంత, 40. 7 + 18 ఏమవుతుంది, 15 అవుతుంది. చూడండి 15 + 40 అంటే 55 అవుతుంది. 55లోంచి ఒక 25 తీసేస్తే 35 అవుతుంది. సారీ 30 అవుతుంది. ఎంత అవుతుంది, 30. 30 + 5 35. ఆ మొత్తం వాల్యూ ఎంత అవుతుంది, 35. బ్రాకెట్ తర్వాత డివిజన్ 7 ఉంది, అందుకని దాన్ని ఇంటూ 1/7 అని రాస్తున్నాను. ఓకే, ఇంటూ 1/5 అని రాస్తున్నాను. ఎందుకంటే ముందు మనము డివిజన్ అప్లై చేయాలి, మనము మల్టిప్లికేషన్ అప్లై చేయకూడదు, ముందు డివిజన్ అప్లై చేయాలి. సో ఇంటూ 6 + 15. 7 ఎన్ని టైమ్స్, 7 5 జార్స్. సో 5 6 జార్స్ 30. 30 + 15 45. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఈరోజు జరిగినటువంటి ఆర్ఆర్బి ఏఎల్పి మాక్ టెస్ట్ నెంబర్ 7 మ్యాథమెటిక్స్ ఎక్స్ప్లెనేషన్. సో ఎవరైతే రైల్వే ఎగ్జామ్స్కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో అటువంటి సీరియస్ ఆస్పిరెంట్స్ అందరూ కూడా పర్ఫెక్ట్ టెస్ట్ సిరీస్ని మీరు ఎంచుకొని మీరుగిన డైలీగిన ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు బెనిఫిట్ ఉంటుంది. సిఆర్డి లాజిక్స్లో 1000 టెస్ట్లతో టెస్ట్ సిరీస్ని లాంచ్ చేయడం జరిగింది. సో టెస్ట్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఉంటాయి. ఈ యొక్క పీడిఎఫ్స్ ఏదైతే మాక్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నామో వీటి పీడిఎఫ్స్ని కూడా మీరు ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ టెస్ట్ సిరీస్ కోసం చూస్తున్నారో వారందరూ కూడా సిఆర్డి లాజిక్స్ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, టెస్ట్ సిరీస్ని సబ్స్క్రిప్షన్ తీసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.